పెద్ద ఆవిడ ఉండేవారు, భర్త లేడు, పూర్వ సువాసిని. ఆవిడ పాపం ఏంటంటే పిల్లలు భర్త లేరని చెప్పి ఒక అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళ కోసం ఒక అనాథాశ్రమం కట్టి అది నడిపేది. ఆవిడ ఇంట్లోనే అనాథాశ్రమం, ఒక 15 మంది పిల్లలు ఎంతమందో, తల్లి తండ్రి వదిలేసిన వాళ్ళందరికీ వాళ్ళకి భోజనం పెడుతుంది. అయితే ఏమైంది, అనాథాశ్రమం ప్రారంభించడమైనా, గోశాల ప్రారంభించడమైనా, ఏదైనా సరే ఇలాంటి చారిటీ ప్రారంభించడం చాలా తేలిక, కానీ దాన్ని కొనసాగించడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ కలిసి రావాలి అంటే చాలా కష్టం. సామాన్యంగా ఏదో పూజకో పుణ్యానికో ఏదో ఆలయానికి వెళ్దాము అంటే లక్షల మంది వస్తే, ఇలాంటి వాటికి కొన్ని వందల మంది కూడా కలిసి రావాలి, చాలా కష్టమైన విషయం. ఆవిడ పాపం వెళ్ళే కొద్దీ తెలిసింది. అది తెలిసి ఇంకా కొన్నాళ్ళకి ఆ పిల్లలకి ఆహారం పెట్టేపాటి పరిస్థితి కూడా లేకపోతే ఆవిడ ఇంకా బాధపడి ఏం చేస్తారంటే ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకుని ఆ అప్పుతో ఆ పిల్లలకి ఆహారం పెట్టడం, ఏదో అప్పుడప్పుడు కొంచెం తేవడం, ఇంకా చివరికి బ్యాంకులో కూడా ఒక థ్రెషోల్డ్ ఏదో ఉంటుంది కదా, దాటి ఇంకా అప్పు ఇవ్వరు. అది వచ్చాక నువ్వు ఇంకా తీరిస్తే తీర్చావు, లేకపోతే నీ ఇల్లు జప్తు చేసుకుంటాము అని చెప్పి నోటీసులు పంపించడం మొదలుపెట్టారు. ఆ ఇల్లే ఆవిడుండే ఇల్లు, ఆ ఇల్లే అనాథాశ్రమం కూడా. దాంతో పాపం వాడు అయ్యో ఇల్లు జప్తు చేసుకుంటారేమో అని బాధ. ఎలా తీరుద్దాం అంటే పిల్లలకి అన్నం పెట్టడానికే సరిపోయే ఫండ్స్ లేవు. దాంతో ఆవిడ పాపం తెగ బాధపడేవారు. ఆవిడ దుర్గమ్మ భక్తురాలు. దాంతో విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కొండపైన ఒక మట్టి విగ్రహం తెచ్చుకున్నారు, అమ్మవారిది, పులి మీద కూర్చుని ఉన్నది. తెచ్చుకుని ఆ విగ్రహాన్ని ఇంట్లో మూల పెట్టుకున్నారు అనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి రోజు ఏడ్చేవారట, అమ్మ ఇలా ఉంది నా పరిస్థితి, అమ్మ ఇలా ఉంది అని. కానీ నిధులు ఏం సమకూరట్లేదు. చివరికి ఏమైందంటే ఒక రోజు సాయంత్రం బ్యాంక్ నుంచి వాళ్ళందరూ వచ్చారు. కొన్ని బ్యాంకుల్లో ఏం చేస్తారంటే ఇవి కలెక్ట్ చేసుకురావడానికి కొంతమందిని పంపిస్తూ ఉంటారు. అన్ని బ్యాంకుల్లో కానీ కొన్ని చోట్ల వాళ్ళందరూ కలిసంతత ఉంటారు, మీలో చాలా మందికి తెలుసుంది. దాంతో పాపం వాళ్ళు ఆవిడని బయటికి లాగేసి నానా దారుణంగా ప్రవర్తించి ఇంటి చుట్టూ అందరూ మూగినప్పుడు వాళ్ళందరి ముందు చాలా అవమానకరంగా చేసి, రేపు పొద్దునకి నువ్వు అప్పు తీరిస్తే తీర్చావు, లేకపోతే రేపు పొద్దునకి నువ్వు ఖాళీ చేయాలి అంటే ఆవిడ అందిట, నేనైనా చెట్టు కింద పడుకోగలను, చిన్న పిల్లలు 15 మంది ఉన్నారు, మీరే చూడండి అంటే, ఈ దొంగ కబుర్లు ఇంకా చెప్పకు, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం, ఎవరు మొదలు పెట్టమన్నాడు నేను ఇవన్నీను, రేపు పొద్దునకి నువ్వు తీరిస్తే తీర్చావు, లేకపోతే మీరు అందరూ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి రేపు పొద్దున్న. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు చక్కగా, ఏదో సీరియల్లో సినిమా చూస్తున్నట్టు. కొంతమంది మొబైల్ ఫోన్స్లో హాయిగా తీసుకుంటున్నారు కూడా, కానీ ఎవడో ఉపకారం చేయడానికి కానీ ఆ దుర్మార్గులను ఆపడానికి కానీ ముందుకు రాకపోతే ఆవిడ ఇంకేం చేస్తుంది, ఎవరి కాళ్ళు కొట్టుకుంటుంది అంతే. వెళ్ళి పూజా మందిరంలోకి రాత్రి తిండి కూడా తినడం మానేసి ఆ పిల్లలకి ఏదో కలో గంజో పెట్టి వాళ్ళందరినీ పడుకోబెట్టి అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి వెక్కి ఆడవడం మొదలుపెట్టింటే, ఏమిటి తల్లి నేను ధర్మ మార్గంలో ఉండి ఎత్తుకున్నాను, ఇది 15 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ నా సొంత పిల్లలు లాగా, రేపు పొద్దున్న రోడ్డు మీదకి నడవమంటే వర్షం కురిస్తే నేను ఏదో చెట్టు కింద పడుకుంటా, పర్లేదు 15 మంది పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టగలను, వీళ్ళందరూ నా పిల్లలా, నీ పిల్లలు కాదా వీళ్ళందరూ, నీ బాధ్యత లేదా? కొన్నిసార్లు ఏమిటంటే ధర్మ మార్గంలో నడిచి కోపం వచ్చి భగవంతుడిని డబాయించారు అనుకోండి, వింటాడు మాట అంతే. తుకారాం గారి కథలో చూడండి, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని తిట్టాడు, తిడితే ఉన్నాను అని చెప్పి వచ్చేసాడు. అక్కడ అటెండెన్స్ ఏం చేసుకుంటాడు, ఎందుకంటే అక్కడ భక్తి తీవ్రంగా ఉండి ధర్మ మార్గంలో ఉంటే వస్తాడు. అంతేగాని మనం ఏదో నాకు మనవరాలకి యుఎస్ వీసా కావాలి, ట్రంప్ ఇవ్వనివ్వట్లేదు, నా మనవడికి ఏమో యుఎస్లో ఇల్లు కొందాం అనుకుంటున్నాడు, అది అవ్వట్లేదు, ఇలాంటివన్నీ అప్లికేషన్లు పెట్టుకుని ఉన్నావా అసలు ఉన్నావా అన్నారనుకోండి, నేను లేను, వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లోనో వీసా ఆఫీస్లోనో ట్రై చేసుకో అంటాడు. కానీ ఇలాంటి వాళ్ళు పిలిస్తే మాత్రం ఉన్నానంటాడు. అప్పుడు అమ్మవారిని, ఏం తల్లి వీళ్ళందరూ నీ పిల్లలు కాదా అని పాపం వెక్కి ఏడ్చి శోష వచ్చి పడిపోయింది అమ్మవారి విగ్రహం దగ్గర, పాదాల దగ్గర. ఈ విషయం అంతా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, నేను విని చెప్తున్నాను. అయితే పడిపోయేసరికి పొద్దున్న తలుపులు ధబా బాదుతూ ఉంటే అప్పుడు ఈ పిల్లలు వచ్చి లేపారట. మళ్ళీ లేపి ఎవరో వచ్చారు, బాధేస్తూ ఉంటే తలుపులు అర్థమైంది ఎవరు వచ్చి ఉంటారు. దాంతో భయపడుతూ, ఓహో అయితే ఇదే ఆఖరి నిమిషం, ఇంక ఇంటితో నాకు రుణం తీరిపోయింది, బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతూ, మనం అయితే ఏం చేస్తాం, సామాన్లు ముఖ్యమైన చీరలు, ముఖ్యమైన డబ్బులు అవన్నీ ఒక 2 మూటల్లో వేసేసి కూడా పట్టుకుపోతాం కదా. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, 15 మంది పిల్లల్ని తీసుకుని దుర్గమ్మ విగ్రహం ఒక్కటి ఎత్తుకుంది పైకి, ఎత్తుకుని సరే మనం బయటికి వెళ్ళిపోదాం, అమ్మే చూసుకుంటుంది, చూడండి అంత తలుపులు మోగుతున్నా సరే ఇంకా అమ్మే చూసుకుంటుంది, ఆ కాళ్ళు పట్టుకుంది అంత గట్టిగా అనుకుని తలుపు తీస్తే వాళ్ళే ఎదురుకున్నారు. దాంతో పాపం నీరు గారిపోయి, నాయన మేము వెళ్ళిపోతాం బయటికి అంటే, అమ్మ మీరు వెళ్ళడం ఏమిటి ఉండండి అని చెప్పి ఆ ఇంటి పత్రాలు చేతిలో పెట్టేసేసి, అమ్మ క్షమించండి నిన్న మేము చాలా పొగరుగా ప్రవర్తించాము, ఎవరైనా అధికారులు వచ్చి అడిగితే కనుక మేము ఇవి ఇచ్చేసి క్షమార్పణ చెప్పాము అని, మా గురించి మంచిగా చెప్పండి అని నమస్కారం పెట్టి, మీరు చేస్తుంది చాలా మంచి పని అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ ఏం జరిగిందో తెలియదు ఎవరికి. ఆ తరువాత వారం రోజులు పోయాక అసలు విషయం ఏమిటో తెలిసింది. ఏమిటంటే ఆ రోజు గొడవ జరిగినప్పుడు చుట్టూ ఉన్నారు కదా, అందులో ఒక అతను
ఒక అధికారి అక్కడ ఎమ్మెల్యేనో ఎవరో అలాంటి వాళ్ళకి సన్నిహితుట. ఆ జరిగిన సంఘటన అంతా అతను వీడియో తీసి, చూడండి మనం వీడియోలు సామాన్యంగా ఎందుకు తీస్తామంటే ఫేస్బుక్లోనే ఇన్స్టాగ్రామ్లోనే పెట్టుకుని లైక్లు కొట్టండి, షేర్లు కొట్టండి ఏవో ఉన్నాయి కదా వాటి కోసం. కానీ అతను అలా కదా వీడియో తీసి ఏం చేశాడట, ఆ అధికారికి తీసుకెళ్ళి చూపించాడు. చూపిస్తే ఆయన అయ్యో పాపం ఇలా బాధపడుతుంది, ఏదో వీడియో నాకు ఫార్వర్డ్ చెయ్యని అడిగితే చేశాడట. ఆ తర్వాత ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిని కలిసేది ఉంది, అప్పటి ముఖ్యమంత్రిని. ఆ కలవడానికి వెళ్ళినప్పుడు కడపలోనే ఎక్కడోనో అంతా మాట్లాడేశాక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అయిపోయాక బయటకు వచ్చేస్తుంటే ఆయన మాట అడిగారు, ఇంకేమిటి సంగతులు అని. ముఖ్యమంత్రి అడిగేసరికి ఇంక సడన్గా అది స్ఫురించింది. అది గుర్తుకు రాదు కదా, ఇంకేంటి సంఘటనలు అంటే మా బావమరికి కాలేజ్ సీట్ కావాలండి అనేది గుర్తొస్తుంది. కానీ అక్కడ అలా కాదు, ఈ సంఘటన గుర్తొచ్చి మీతో ఒక్కసారి మాట్లాడాలండి. ఏమిటి అంటే ఆ వీడియో తీసి చూపించాడు. చూపించి పాపం వీడు అలా అనవసరమైన నడుపుతోంది, బ్యాంకు ఉద్యోగులు వచ్చారు నిన్న, ఇలా కష్టమైందంటే ఆయన బాధపడి మీరు పని చేయండి, మొట్టమొదట నేను ఇస్తున్న ఆ ఫండ్స్ అవి తీసుకువెళ్ళి ఈరోజు బ్యాంకులో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లియర్ అయిపోవాలి, వాళ్ళు రాత్రి నిద్రపోతారో ఏం చేస్తారో నాకు అనవసరం, అది క్లియర్ చేసి రేపొద్దున బ్యాంక్ తెరిచే టైంకి ఆ పత్రాలు తీసుకెళ్ళి ఆవిడ చేతుల్లో పెట్టి ఆవిడ బాధ పెట్టినందుకు క్షమార్పణ చెప్పి అప్పుడు ఆవిడ సంతోషించాకనే మళ్ళీ బయటికి రండి అని ముఖ్యమంత్రి పంపిస్తే అలా వచ్చారు. ఆ విషయం ఆవిడకి వారం రోజులు పోయాక తెలిసింది. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అది దుర్గమ్మ పాదాలు పట్టుకుంటే, ఎందుకంటే కనకధారలో శంకరాచార్యుల వారు అంటారు, విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్విషోపి. మనం రాజులు, చక్రవర్తులు, మహారాజులు ఎవరినైతే చూస్తామో వాళ్ళందరికీ రాజులు దిక్పాలకులు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు అలాంటి వాళ్ళు అంతే కదా. వాళ్ళు కందెన చేస్తే రాజులు ఎవరినైనా పెద్ద తుఫాన్ వచ్చింది, ఏ అధికారులు నిలవగలిగారు? మనందరికీ పైన రాజులు దిక్పాలకులు. ఆ రాజులందరికీ అంటే రాజరాజ ఈశ్వరి ఆవిడ, రాజరాజేశ్వరి. రాజులందరికీ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈశ్వరి, రాజరాజేశ్వరి. ఆవిడ తలుచుకుంటే ఏ రాజునైనా ఏ మారుమూల పల్లెటూరికైనా ఎంత మూలకైనా తీసుకురాగలదు. ఎందుకంటే ఇవన్నీ చెప్పడం అంటే అమ్మవారు ఎదురుగుండా ఉన్నారు. ఇక్కడి నుంచి ఆ పూనిక తీసుకుని ఏదొచ్చినా సరే అమ్మ పాదాలు పట్టుకోండి, ఏది రాకపోయినా సరే పట్టుకోండి. అంతేగాని వస్తేనే అమ్మవారి దగ్గరికి రావడం అక్కర్లేదు. రాకపోయినా ఆవిడ అమ్మని చూడటానికి కనీసం వారానికి ఒకసారైనా వచ్చి చక్కగా నమస్కారం పెట్టుకోండి. కష్టం ఉన్న వాళ్ళు అయితే రాహుకాలంలో మంగళవారం నాడు వచ్చి ఇక్కడ దీపం పెట్టండి. పెడితే అమ్మవారు అందరి కష్టాలు తీర్చి అందరినీ కన్న తల్లిలా కాపాడుతారు. అందరు చేస్తారు కదా శివాశ్రయ. వీళ్ళు కూడా పాప హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళకి అన్ని వండి పెట్టారు, అన్ని చేశారు, బాగానే ఉంది. సర్జరీ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. వారం రోజులైంది, ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫోను లేదు. లేకపోతే ఇదేమిటి వారం అయింది కదా ఇచ్చేస్తానని చెప్పి నెమ్మదిగా వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉంది, భగవంతుడి దయ వల్ల సర్దుకుంది, అన్ని బాగానే ఉన్నాయి, మీ ఇంటికే మేము వద్దాం అనుకుంటున్నాము, తొందరలో వస్తాం, ఒక వారంలో వీలు చూసుకుని అంతా సర్దుకున్నాక. ఓహో అయితే పాపం దీనికోసమే కదా వచ్చేది, సర్లే సంతోషం లేకపోతే ఇంకో వారం అడిగారు. మళ్ళీ ఎక్కడ అడ్రస్ లేదు. లేకపోయేసరికి చూసి మెల్లిగా ఒక 3-4 వారాలు అయ్యాక ఇలా ఫోన్ చేస్తే వచ్చే వారం వస్తాం అంటున్నారు. వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెనక్కి వెళ్ళేసరికి శుభ్రంగా ఉన్నారు, అంతా బాగానే ఉన్నాయి, కానీ ఈ వ్యవహారం మాత్రం ఎత్తకపోతే అప్పుడు ఇదేమిటి అని అడిగారు. ఇలాగా డబ్బులు ఇచ్చాం కదా, మాకు కూడా కొంచెం ఇబ్బందేను. అప్పుడు డబ్బులు ఇచ్చి అంటే ఇస్తామండి, కంగారు ఎందుకు పడిపోతాం, ఇప్పుడే కదా ఇంత ఉపద్రవం నుంచి వచ్చాము అని చెప్పి మాట మార్చి. ఈవిడి సైడ్ బంధువులు అనమాట పాపం. అంతా ఇంటికి వచ్చాక వాళ్ళ ఆయన నువ్వు చూడు కరిగిపోయావు ఆ రోజు విపరీతంగాను, ఏమైంది చివరికి చూడు ఎలా మాట మార్చారు అంటే లేదండి ఇచ్చేస్తారు, వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కదా అని చెప్పారట. ఇంకొక నెలన్నర అయింది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయితే ఫోన్ ఎత్తకం మానేస్తున్నారు, లేకపోతే ఇప్పుడే ఎవరితోనో ఉన్న హడావుల్లో ఉంటున్నారు. ఇంకా అలా కాదని చెప్పి మళ్ళీ వీళ్ళు బయలుదేరి ఇంటికి వెళ్తే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక టీవీ కొనుక్కున్నారట పక్కనే, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారట, అలాగే ఒక చిన్న కారు కూడా కొనుక్కున్నారు. వెళ్ళిపోతుంది, చూస్తే కనిపించదు. అది దుర్గమ్మకి ఐకాన్ అంటే విజయవాడలో ఎక్కడ కనిపించినా అలాగే కనిపిస్తుంది. రేపొద్దున మీరు శ్రద్ధగా రావుకాలం దీపం ఇక్కడ పెట్టడం మొదలు పెడితే ఇక్కడ కూడా మీకు దుర్గమ్మ అలాంటి స్వరూపంలో దర్శనం ఇస్తుంది అని చెప్తున్నాను. అయితే నీకు అంతే, నీ కష్టం తీరిపోతుంది పో అంది. చూస్తే అవ్వలేదు. అయితే అప్పుడు ఆవిడకి ఆలోచన వచ్చింట, అమ్మవారు కనిపించారేమో. దాంతో ఇంకా విశ్వాసం పెరిగిపోయి ఎలాగైనా నా కష్టం తీరుతుంది అని ఆ వారం అంతా పాపం అలా ఎదురు చూసింది, ఏమీ జరగలే. ఇంకా మంగళవారం మళ్ళీ వచ్చింది, రాహుకాల దీపం పెట్టింది, దీపం కూడా అయిపోయింది, 9 దీపాలు అయిపోయి ఏమీ జరగలేదు. అయితే కిందకి వారం వచ్చింది, దుర్గమ్మ గారు ఎవరో నేను బాధపడుతున్నాను చూసి ఊరికే చెప్పారేమో అనుకుంటా. ఆ దీపం అయిపోయి అక్కడ బాధపడుతూ అలా కూర్చుని ఉంటే అమ్మవారు ఎదుగుండే లోపల వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏమిటండి అని ఫోన్ ఎత్తే నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. దుర్గమ్మ గుడి అని చెప్పలేదు, 9 వారాల నుంచి ఎక్కడ బయటకు వచ్చానంటే అర్జెంటుగా ఇంటికి రా ముందు అని.
అంటే ఏమిటండి ఏం జరిగింది అంటే, నువ్వు ఉన్న పడంగా ముందు బయలుదేరి రా అన్న. బాబాయ్ నాకు కంగారు వేస్తుంది మీరు చెప్పింది విని, ఏం జరిగింది, ఏం ప్రమాదం జరగలేదు కదా అంటే, ప్రమాదం కాదు, మీ బంధువులు ఉన్నారు గుర్తుంది కదా, అప్పుడు 10 లక్షలు ఇచ్చాం మనం. ఈరోజు నేను ఆఫీస్లో ఉండగా ఆయన కంగారుగా నా దగ్గరికి వచ్చి ఒక ఇంత బట్టలో చుట్టిన మూట ఇచ్చాడు. ఏమిటిది అని తెరిచి చూస్తే మన 10 లక్షలు ఉన్నాయి అందులో. ఏమిటండి ఇది అంటే, నన్ను ఏం అడగండి, నేను మీ పట్ల తప్పు చేశాను, మా కుటుంబం చెమట్లు కారిపోతున్నాయంటే నా మనిషికి భయపడిపోతున్నట్ట. మా కుటుంబం తప్పు చేస్తాం మీ పట్ల, ఇంకెప్పుడు తప్పు చేయము, మీ డబ్బులు చూసుకోండి, అనా పైసలతో సహా అంతా ఉన్నాయి, అంతే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తే, ఏమిటండి ఏం జరిగింది అని అడిగేస్తా. నేను ఏం చెప్పలేను, దయచేసి నా మీద ఆగ్రహించకండి, మా క్షమార్పణలు నా తరఫున నా భార్య తరఫున అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఏం జరిగింది, అది ఏం జరిగిందో ఆయనకి ఆయన భార్యకి వెనకాల చేస్తుంటే ఎలా చేస్తారో వాళ్ళకి తప్ప ఇప్పటిదాకా ఎవరికి తెలీదు. కానీ నిరూపితం ఏమైందంటే, దుర్గార్తి శమని, దుర్గా ఆపత్తిని వాళ్ళని చూస్తారు కదా, అది అమ్మవారి కారుణ్యం అంటే అది దుర్గమ్మ అంటే. 2014 నుంచి 2017 లోపు 3 సంవత్సరాల లోపు నలుగురు కూడా కాలం చేస్తారు, నలుగురు తల్లిదండ్రులు కూడా. సో ఆ తర్వాత మాకు 2015లో హఠాత్తుగా, అప్పటికి చిన్న వయసు చిన్నదే, అయ్యో ఒంటరిగా అయిపోయామా అని హఠాత్తుగా ఒక బాధ కలిగింది. అప్పుడు మా ఇంటికి చాలా విచిత్రంగా సీతారాముల విగ్రహాలు వచ్చాయి. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా మా హాల్లో చూస్తే మీరు టీవీ ఉండదు, సీతారాముల మూర్తులు ఉంటాయి అన్నమాట. అక్కడ అమ్మా నాన్నలాగా వాళ్ళే నడిపిస్తున్నారు. అయితే 2014లో తల్లిదండ్రులు వెళ్ళిపోయారు కదా, 2014 నుంచి 17 లోపు చూస్తే ఇప్పుడు 2025 వెళ్ళిపోతూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఎంత పెద్ద కుటుంబం చూడండి. మీరు అందరూ ఆత్మీయతతో వచ్చి, కొంతమంది ఏమో మిమ్మల్ని కలవాలి వచ్చామంటున్నారు, కొంతమంది వీడియోస్ చూసామంటున్నారు, కొంతమంది చెప్తున్నారు, చిన్న పిల్లలేమో శ్రీకృష్ణుడు ఉపాయ నేను నేర్పిన పాట మళ్ళీ నాకే నేర్పిస్తున్నాను. అవన్నీ చూసి మనసు ఉప్పొంగిపోతుంది. అంటే అమ్మవారు తల్లిదండ్రులు నలుగురిని తీసుకుపోయినా సరే ఇంత బంధువర్గాన్ని ఇచ్చారు. ఇంకంతకన్నా మాకేం కావాలి చెప్పండి. క్షీరాబ్ది ద్వాదశి అతి పవిత్రమైన రోజు. మనందరం దుర్గమ్మకి ఎదురుకుండా ఉన్నాం కదా, అందుకని మనం దుర్గమ్మ లీలలో కూడా చెప్పుకుందాం. చెప్పుకునే ముందు నేను ఒక చిన్న స్తోత్రం చదివిస్తాను, ఎందుకంటే ఈరోజు పండగ రోజు. ఓకే, సామాన్యంగా శాస్త్రంలో ఒకటి చెప్తారు. ఇప్పుడు ఏదో ఒక స్తోత్రం, శ్లోకం, లేకపోతే వేదంలో ఒక పాఠం ఏదో ఒకటి తీసుకుంటే అది చదివితే ఇంత ఫలితం వస్తుంది అని ఫలశ్రుతిలో చెప్పారు అనుకోండి. అదే ఏదైనా దేవతా సన్నిధిలో చేస్తే దానికి ఇంకొక 100 రెట్లు ఫలితం వస్తుంది. దేవతా సన్నిధిలో మనం చక్కగా దుర్గమ్మ సన్నిధిలో ఉన్నాం, పక్కనే శివయ్య ఉన్నాడు, అది ఇంకా. అదే ఏదైనా గొప్ప తిథి రోజు చేయగలిగితే ఇంకా అపరిమితమైన ఫలితం వస్తుంది. అందువల్ల ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఇంకా 4వది ఒకటి చెప్పారు, ఏమిటో తెలుసా? ఒంటరిగా కూర్చుని చేయకుండా సామూహికంగా చేస్తే ఇంకా 4 ఫలితాలు మాటల్లో చెప్పలేదు. ఈరోజు అన్ని సరిగ్గా సమకూరయ్యా, అందుకని చిన్న స్తోత్రం చదువుకుందాం. దుర్గార్తి శమని, దుర్గాపద్వి నివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపః, దుర్గమజ్ఞానదా, దుర్గదైత్యలోకదవానలా, దుర్గమా, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రదా, దుర్గమ విద్యా, దుర్గమాశ్రిత, దుర్గమ జ్ఞాన సంస్థాన, దుర్గమ ధ్యాన భాసిని, దుర్గమోహ, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి,
దుర్గమాంగి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమా దుర్గభామ. మళ్ళీ రెండు చెప్తా. దుర్గ భీమ అంటే అందరూ దుర్గ భీమ అంటున్నారు, దుర్గ భామ అంటే దుర్గ భామ అంటున్నారు, భక్తి అంటే భక్తి అంటారు. అక్కడ ఒత్తులు పలకాలి, పలికితేనే వాటి ఫలితం. మళ్ళీ చెప్తా. దుర్గ భీమ దుర్గ భామ దుర్గభా దుర్గదారిణి. ఇవి ఆ 32 నామాలు. అమ్మవారి దయవల్లి పండగ రోజు అన్ని చదువుకున్నాం. చూడండి, చిన్న పిల్లాడు కూడా ఇక్కడ దుర్గ భీమ అంటే నేను ఒత్తి పలకమన్నాను, గట్టిగా దుర్గ భీమ అంటాడు. ఈ చిన్న వయసులో అలాంటివి చెప్తే అలా నాటుకుపోతుంది. సరే, ఈ కింద ఇంతకీ మహర్షులు ఏం చెప్పారంటే 32 నామాలు చెప్పి, నామావళి మిదం యస్తు దుర్గాయా సుధీమానవ పఠేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయ. జీవితంలో మన అందరికీ కూడా ఏదో ఒక భయం ఎప్పుడో ఇప్పుడు ఉంటూనే ఉంటుందా? కొంతమందికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, అనారోగ్యం అనే భయం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం రాలేదనుకోండి, అయ్యో ఆర్థికంగా ఎలా నిలదొక్కుంటాము అనే భయం ఉంటుంది. కొంతమందికి శత్రు భయం ఉంటుంది. కొంతమందికి సంతానం కలగలేదనుకోండి, ఆ బాధ భయం ఉంటాయి. అలాగే ఏ రకమైన భయాన్నైనా ఈ 32 నామాలు తీరుస్తాయి అని మహర్షులు చెప్పారు. దుర్గమ్మ నామాలు 32, అందుకని దుర్గమ్మ సన్నిధిలో చెప్పుకుందాం. మా కమిటీ తరఫున భక్తులందరి తరఫున కోరుకుంటూ శ్రీమతి నండు శ్రీనివాసరావు గారి శ్రీమతి గారికి సుశీల గారికి తాంబూలం ఇవ్వాల్సిందిగా, అమ్మవారి ప్రసాదంతో కూడినటువంటి తాంబూలం ఇవ్వాల్సిందిగా శోభవస్త్రం. మన అమ్మవారి నిత్య సేవకులు ఈ మహిళా మూర్తులు మన విజ్ఞప్తి మేరకు విచ్చేసినటువంటి నందూరు శ్రీనివాసరావు గారి దంపతులకి మన భక్తులందరి తరఫున, కాలనివాసులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లానే ఈ రాకని మనకి కల్పించినటువంటి శ్రీమతి సంతోషి గారిని కూడా మనం అందరం కూడా భక్తులందరం కూడా అభినందించి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా చక్కటి క్రమశిక్షణతోటి ఉన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు దంపతులు వారు వెళ్ళేటప్పుడు సౌకర్యవంతంగా వారిని ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్తారు. భక్తులందరూ కూడా దగ్గరికి రాకోకుండా చక్కగా వారికి దారికి వదిలి క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాము. పిల్లలు ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి, పెద్దవాళ్ళు దూరంగా ఉండండి ప్లీజ్. కొంచెం సైడ్ ఉండండి అమ్మా, సైడ్ ఉండండి, సైడ్ ఉండండి, సైడ్ ఉండండి, కొద్దిగా సైడ్ ఉండండి అమ్మా. లేకండి కొద్దిగా కొద్దిగా జరగదు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి.